అధికారులు వినటం లేదు, లెక్క చేయటం లేదు. ఈ ఈ యొక్క మరి ఏ పార్టీలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఈరోజు ప్రజలే గమనించాలి. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అక్కడ ఖచ్చితంగా. ఆ బీసీ వెల్ఫేర్ స్కూల్లో పనిచేస్తుంటే వాళ్ళందరికి వెళ్ళి అధికార ప్రతినిధి వెళ్ళి గొడవ చేసి వాళ్ళందరికీ లెటర్లు ఇప్పించారు మానేయమని చెప్పి, అవుట్ సోర్సింగ్ లో పనిచేసేవాళ్ళు. ఏం లెటర్లు ఇచ్చారో తెలుసా? ఎమ్మెల్యే గారు మీకు ఇష్టం లేదు, మిమ్మల్ని తొలగించమని ఒక వైట్ పేపర్ మీద ఎమ్మెల్యే గారు రాసి లెటర్ ఇచ్చి పంపించారు వాళ్ళకి. ఒక ఇన్స్టిట్యూషన్ లో పనిచేసేటప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఇవ్వాలి. మీరు ఏదైనా తప్పు చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్ మీరు వద్దమ్మా మానేయండి అని. ఎమ్మెల్యే గారు వద్దన్నారు మిమ్మల్ని వాళ్ళకి లెటర్లు ఇచ్చారు. అంత దారుణంగా ఈరోజు ఈ వ్యవస్థ నడిపిస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. అట్లానే అసెంబ్లీలో మాట్లాడాడు వెంచర్ గురించి, ఒకటి వినుకొండ రోడ్లో వెంచర్ గురించి. నేను పత్రికా ముఖంగా మీ ద్వారా దాదాపు 6 నెలల క్రితమే చెప్పాను, ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే మీరు తీసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, తీసుకోండి అని చెప్పి నేను ఓపెన్గా మీ ద్వారా మీడియాలో కూడా చెప్పాను. ఆ రోజు కూడా దాదాపు ఇది చెప్పి 6 నెలలు అయింది. 6 నెలలైనా మీరు ఎందుకు ఎంఆర్ఓలు లేకపోతే జేసీలు ఆర్డీఓలు ఎందుకు మీరు చేయలేకపోతున్నారని, అక్కడ ఎటువంటి ప్రభుత్వ భూమి ఆక్రమించి లేదు కాబట్టి వాళ్ళు ఈ రోజు కూడా చేయలేకపోతున్నారు. అది కనీసం అది నీకు అర్థం అవుతుందా లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడారు. నేనే ఛాలెంజ్ ఇస్తున్నాను, మీరు భూమి ఉంటే తీసుకోండి, మాకు అక్కర్లేదు ప్రభుత్వ భూమి అని చెప్పాను నేను. దానికి అసెంబ్లీలో మాట్లాడి ఏదో ఇక్కడ వింటం లేదు, వాళ్ళు వింటం లేదు, వీళ్ళు వింటం లేదు అనే కారణం తప్ప, మీరు వెరిఫై చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకొని ఏదైనా భూమి ఉంటే తీసుకోండి, నేను కాదంటలేదు. ప్రభుత్వ భూమి 46 ఎకరాలు వేసి వెంచర్ వేసి ఎవడన్నా కొంటాడండి? ఎవడన్నా రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడా? కనీసం ఆ జ్ఞానం కూడా లేకపోతే అట్ట